ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ రాశుల వారికి జనవరి 2వ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము. ముందు మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మనస్సు అదుపులో ఉంచుకోవాలి. ఆలోచనలో సరి అయిన దిశలో ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి మీకు కోపం తెస్తుంది. దుకారులకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాధ పెట్టినట్లు మీకు అనిపించవచ్చు. మీరు ఒక ఉన్నత అధికారి లేదా ప్రముఖ వ్యక్తిచే ప్రయోజనం పొందే సూచనలు ఈరోజు కనబడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి. ఈరోజు వృత్తిపరంగా సానుకూలమైన రోజే. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. నిరుద్యోగులకు గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు ఒక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూ పొందే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. ఇతరుల కన్నా మంచిగా మారడం ద్వారా మీ అన్ని సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు మీకు కావలసిన పనులలో విజయం మరియు కీర్తి లభిస్తుంది. ఎలాంటి రుణం తీసుకోకుండా ఉండడం ఈరోజు మీకు మంచిది. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక సమస్యల వల్ల కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. ఏదైనా నెరవేరలేని కల ఉంటే ఈరోజు నెరవేరే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు భాగస్వామితో సరదాలకు బయటకు వెళ్ళవచ్చు. మీరు కొత్త స్నేహితులను కలిసి సూచనలు కనబడుతున్నాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు. భార్యాభర్తల సంబంధం మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల గురించి చర్చించవచ్చు. చేసే పనిలో కొంత నిరాశ కలుగుతుంది. మీ ప్రయత్నాలు కొన్ని విఫలం కావచ్చు. సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు మీ శక్తితో ఉల్లాసమైన ప్రవర్తన మీ చుట్టూ ఉన్నవారిని సంతోషపరుస్తుంది. ప్రియురాల్ని క్షమించడం మర్చిపోవద్దు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నట్లు అనిపించవచ్చు. ఈరోజు మీకు అదనపు ఖర్చులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. కెరీర్ పరంగా ప్రయాణం ప్రభావవంతంగా ఉంటుంది. పని ప్రవర్తన బేరసారాల నుండి ప్రతి విషయంలో నిజాయితీగా అవసరము. పాత స్నేహితులు మరియు బంధువులతో పరస్పర చర్చ కలుగుతుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయకండి. తులారాశి. తులారాశి వాళ్లకు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడు జాగ్రత్తగా చర్చించండి. ఉద్యోగంలో విమర్శలకు లోనవుతారు. ప్రయాణ అవకాశాలున్నాయి. అధిక పనిభారం కారణంగా మీరు చాలా అలసిపోయే సూచనలు కనబడుతున్నాయి. మీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు. లాభం వచ్చే అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో విశ్రాంతిగా ఆనందంగా గడిపే రోజు ఇది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ మాటలను నియంత్రించకపోతే మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మీరు షాపింగ్కు వెళ్ళవలసి వస్తే ఖర్చు తగ్గించుకోవడము మంచిది. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. గతం గురించి అనవసరంగా చింతించటం వల్ల ఉపయోగం లేదు. ఇది మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది. ధనస్సు. ధనుర్రాశి వారికి ఈరోజు మీ స్వభావం వల్ల ఇతరులు ఆకర్షింపబడతారు. విరోధులతో అప్రమత్తంగా ఉండండి. ప్రవహించే నీటికి దూరంగా ఉండడం ఈరోజు మీకు మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా పడే కష్టానికి తెరపడుతుంది. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి మీరు మీ తెలివితేటలతో పాటు కష్టపడి పనిచేయవలసిన అవసరం రావచ్చు. అప్పుడే మీకు సానుకూలమైన ఫలితాలు పొందగలిగే సూచనలున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి ప్రశంసలు అందుకుంటారు. గతంలో ఆగిన పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఈరోజు మీ వివాహ జీవితంలో చాలా కష్టమైన రోజులలో ఒకటి.
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం, ఒత్తిడి మరియు ఉద్రిక్తతకు కారణమవుతుంది. తెలివిగా చర్చించి విజయం సాధించగలుగుతారు. కుంభరాశి వారులకు ఈరోజు అనేక కొత్త ఆర్థిక పథకాలను రూపొందిస్తారు. ఈ రంగంలో మీరు పురోగతిలో కొన్ని అడ్డంకులు రావచ్చు, ఓపిక పట్టండి. మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు మీ స్వభావంతో ప్రజాదరణను కొనసాగిస్తే ఇతరులతో మంచి సంబంధాన్ని కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీకు ఆర్థిక రంగంలో ఈరోజు మంచిది కాదు. చివరిగా మీనరాశి వారులకు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మీ మాటలు పెద్దలని బాధపడతాయి. తెలివి తక్కువగా మాట్లాడటం కంటే ప్రశాంతంగా ఉండడం ఈరోజు మీకు మంచిది. ఈరోజు కోర్టు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మీ ప్రత్యర్థులు కొత్త సమస్యలను సృష్టించగలరు. తోటి ఉద్యోగులు మరియు ఉన్నతాధికారుల ప్రవర్తనల వల్ల మానసిక ఒత్తిడి ఈరోజు పెరుగుతుంది. ఇది జనవరి 2వ తేదీ యొక్క దినఫలము. రేపటి దినఫలంతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.